హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతవరకు వివిధ గ్రామాల్లో జరుగుతున్న బిర్యానీ పండుగ చూసాం. ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి గ్రామానికి వచ్చాం. ఈ గ్రామం చాలా పెద్దది, అలాగే ఇక్కడ కుటుంబ కుటుంబాల సంఖ్య కూడా ఎక్కువ. సో ఇక్కడ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అదండి ఒకసారి చూద్దాం. ఎదురుగా పోయి నిలబడ్డాడు ఆ తమ్ముడు వీరప్ప. ఉన్నారా పట్టుకోరా టోలు టోలు. నీరిచ్చి మనిషిను నీ వారి చేసాం, నీరిచ్చి నీ పేరు ఢిల్లీకి నగరంలో మీ కొడుకు తింటాడు, ఇంటికాడుంటాడు మీ ఒలింటి తండ్రి సొప్పదండిలోన పేరు నాలుగు రాజ్యాల పేరుగా చెప్పాము. మీరు పేరుగల్లవారు గొప్పగల్లవారు, ఏదన్నా ఒక్కటి మీరన్న వాళ్ళకు నిషాలు పెట్టాలి, మీరు కాడాలు పెట్టాలి, ఇలా కంటలు పెట్టాలి. ఇయ్యల్ల ఈ తరం అప్పుడు కమరాతమ్మ సంబరపడుతుంది. బావల్ల 3 గడియల వస్తున్నాడు, 30 ఏళ్ళ దాకా నీకు దొరకవా? 5 గడియల్లో వస్తున్నా 50 ఏళ్ళ దాకా రాను బావా, నేను అట్టగా నా కాలికి దుబ్బు కూడా దొరుకుతుంది. కమరాతమ్మ దర్వే లోపల కాలు పెట్టి కిల్ల కూడా కత్తిరి వీడి కత్తి ఉరికి మీద బాబు కూర్చున్నాడు. బాబు మీద కులి ఒరే నాయనా నాయనా నైందో నాయనా దయగల్ల నాయనా మొత్తం పబ్లిక్ జామా నైందో నైందో ఆరుగురు బిడ్డలా అనుకున్నావా? నీ తిన్న బిడ్డను నేను కాదు నాయనో,
నన్ను మర్చిపోతువా నైనో నైనా కర్మానికంటారా బైకి దానానిగా వ్యవసాయం పోతువా అక్కడ నేను మన్నురా బాయికాడ నన్నురా వదిలిపెట్టి వచ్చరా బాయికాడ బావరా నన్ను దొరకబట్టరు ఐరగిరి పట్టవా దొరకపోతానంటారా అప్పుడు కవరాత మా నాయన మీద పడి కలకల కన్నది ఏమన్నదాట మరి పోపోయిన బిడ్డ ఎందుకు ఎడతానవే మన అక్కడ పాడవాడ నన్ను బాయిలో వదిలిపెట్టి వచ్చారు బాయి కింద ప్రేమ ఉండదారా నాయన మరి నేను ఎక్కడ దాచుకోవాలి బిడ్డ ఎక్కడన్నా దాచుకో బాపు అప్పుడు కలకోట కాజం నిలవంటి ఒడ్డు పర్వాల వెలుకొని పంపినాడు మంగళ కత్తురా మరు కట్టేరా మంగళ కత్తురా మరు కట్టేరా అయ్యో దైవమ రాజోరం మంగళ కత్తురా మరు కట్టేరా మరో చుట్టూరా అగ్గి కోనేరు లీలా కోనేరు తయారు చేసేరా అప్పుడైనా అటువంటి మంగళ కత్రం మారుతుడు అగ్గి కూర లీలా కొనడు 7 దర్వాల కాడ పట్నం కాలు పెట్టినాడు బిడ్డ అటువంటి పండుకున్న దట్ట దరకుల పట్టమొత్తం జీవించుండు అప్పుడు తమ్మల సింగనే కాలు పెట్టిండు ఎడమసేది బంగారు యాలారి గోలు పెట్టిండు మాలి మీద బిడ్డను గిరిరాజు ఉంచుండు మాల మీద కమరాతమ్మం ఉన్నది నరాభూపతి రామరామంట రాజ్యం అక్కడ ఉండడాట పుట్ట మీద భగవంతుడు కూర్చుండు కమరాతమ్మ ఇక అత్తదా అగత్తదా 3 గడల వత్తని పోయింది ఎప్పుడు అత్తని కమరాతి కోసం భగవంతుడు పుట్టిన చూస్తాడు ఆనంగా అటువంటి కొమట్ల బండ్లు ఏరు జనకేం పోసుకొని బీటికి పోతాను ఆ బండ్ల కట్ట వరకు వచ్చాను అయ్యా కమరాతి బండ్లే నావి ఈ కవనాతి పనులు కావు ఇవ్వలే ఇలా పల్లికా పోసుకొని బీటికి పోతాను మేము మీరు ఎవరు ఇప్పుడు అత్తని కమరాతి కోసం భగవంతుడు పుట్టిన చూస్తాడు ఆనంగా అటువంటి కొమట్ల బండ్లు ఏరు జనకేం పోసుకొని బీటికి పోతాను ఆ బండ్ల కట్ట వరకు వచ్చాను అయ్యా కమరాతి బండ్లే నావి ఈ కవనాతి పనులు కావు ఇవ్వలే ఇలా పల్లికా పోసుకొని బీటికి పోతాను మేము మీరు ఎవరు మేము కోమట్లం కొమట్లు కమరాతి బండ్లు వెనకేస్తున్నాయా ఏ కవనాతమ్మ లేదు ఆ బండ్లే కావు ఇవి ఆమె అత్తలేదు మరి కమరాతి ఎట్లున్నది కవనాతమ్మ అకసుఖం లేదు మంగళకత్తల మాలు కట్టుకొని మాలు చుట్టూ అగ్గికుండా నీళ్ళ కూడా చేసుకొని సుఖోపాయంగా అక్కడ మంగళకత్తల మాలు కట్టుకున్నది కమరాతమ్మ వత్తలేదు మంగళకత్తల మాలు కట్టుకొని ఉన్నది అన్నాడు అప్పుడు భగవంతుడు కలకల కలకల కనెత్తున్నాడు ఎక్కడ అనుభూతి ఒక్క నాయకు ఎక్కడ అనుభూతి ఒక్క నాయక నీ మాట నేను వినక నాయకు మానవారి పట్టమైన నేనెత్తినా తమ్ముడా వీరయ్యా నాది వారి పిల్లలు నేత మునుకోలే బంగారం ముదుకు పరణకు జోగి లెక్క వేస్తానంటే వద్దురా తమ్ముడా మానవారి పట్టం వద్దురా ఇక్కడనే అటువంటి శుభదేవి లెక్క వేస్తానంటే నేను అక్క మాట నేను నాజకు అగమాయి పోతునేమి నాజక్క అక్కమంగారి భద్రంగా మానవారి పట్టమత్తి 7 పొలం ఆరతంగా కలిగి తోనల బాయి కాడ కమరాతు దొరకబట్టుకోని నేను బాలాను తోలుకొని వత్తమంటేనా పుట్టకడికి వచ్చినాక నా జక్క బంగారం అంటే బాగుంది నేను తోలిన పదార్థం అంటే నేను నమ్మి నేను తోలిన అక్క కమరాతమ్మ పుట్టు మీద కుదురు పెట్టి ఎల్లి మీద కమరాతి మాలకత్ర మాల కట్టుకోని ఉన్నదా నేను ఏ రాజ్యం పోదునక్క నా జగ్గు నాకు అవ్వ ఎరగలేదు కాదే నా యొక్క నాకు కుట్టంగ పురుడు కూడా లేపాయను పెరగంగ పెళ్లి కూడా కాకపాయే నన్ను వల్ల తల్లి నాకు ఎరకలేదు తల్లి ప్రేమ ఎరకలేదు తండ్రి ప్రేమ ఎరకలేదు తల్లి ఒడిలో పడ్డ పాలు తీకపోతే నేను నువ్వు సాధిందాను నువ్వు కాదు నా జగ్గు ఈ పుట్ట మీద నేను కూడా ఉండి ఎందుగా ఉలవల కాటారుకొని నా జగ్గు ఈ పుట్ట మీద ఉడుదుకొని చెల్లిపోతానా సాధన చేతులు తట్టు మండలైతే అక్క పెంచిన చేతులక్క నా యొక్క
అయ్యో నేటి గారిపోతాయేమో నాయకు వల్ల వల్ల దేవుడాట వీరయ్యారా భగవంతుడు పుట్ట మీద కూర్చొని కలకల 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 కన్నీరు తెచ్చు మరి పుట్ట కూర్చొని కలకల కలకల కన్నీరు ఇస్తానే కారడి దెబ్బతాయి చెమట డేంజర్ అవుతుందా లాంగ్ షాట్ తీసుకో అక్కడ పోయి లాంగ్ షాట్ తీసుకో చేతులు కో డైరెక్ట్ భగవంతుడు పుట్ట మీద కూర్చొని కలకల 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 కన్నీరు తెచ్చు మరి పుట్ట కూర్చొని కలకల కలకల కన్నీరు ఇస్తానే కారడి కంటి కాళ్ళ శబ్దం ఎల్లేడి కంటి వరదలే సాగుతున్నది పిల్లేడు కంటి శివనందుల కోట మీద పడ్డప్పుడు చూసిన శివశంకరుడు కళ్ళ కూర్చుని గుడ్డివారి సుఖం గూనివారి సుఖం ఉన్నవాని ఇల్లు కాలిన లేని పిల్లంగిట్టి చచ్చిపోయాను ఎవరి సుఖం అని అరచీల ప్రణం కాపు చూసినప్పుడు నా కొడుకు వీరభద్రుడు పుట్ట మీద కూర్చొని ఎడతాడు చేతి దొరికిన పూర్ణి చేయి చూసుకుని మంగళకత్తల మాల మీద కవనార్థం ఉన్నది నా కొడుకు పిల్లలకి నేను చెప్పేస్తానని ఆడికెళ్ళి ఎండుకుంటే అబ్బాయి వెళ్ళి నాడు శివశంకరుడైనా అలా పుట్టగాడికి రానే వస్తాడా పుట్టగాడికి రానే వస్తాడా దేవసంగం వేసాలు కట్టిరా పుట్ట బేటికి రానే వస్తాడా పుట్ట మీద భగవంతుడా ఉరువల కాటారు చేతులు కట్టిరా ఆకటమైతే కాటారు చేసినా అచ్చే కాటాన్ని ఎవరు అందుకున్నారా ఏ విధంగా మళ్ళీ అందుకున్నాడా ఆగు 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 బిడ్డ ఎందుకు ప్రాణం తీసుకుంటాం ఏమైంది బిడ్డ అయ్యో ఓ దేవదంగమయ్యా ఓ దంగమగా చక్కటన్ని నన్ను కూడా దావనయ్యవా పుట్టజాన పుట్టుకలయ్యా దంగమయ్యా పుల్లందాన బతుకులైనా నన్ను చక్కటోని ఎందుకన్నా ఆపినాము సత్యాంశం మరణి సాయంకాల మానవుడు చచ్చిపోతే నీ సాగు పోతావు నీకు వచ్చిన కష్టమేందో వచ్చిన బాయందో నా ఎప్పు బిడ్డ తీరుస్తా అక్క మాట నీకు మానవారి పట్టం వచ్చిన చేయి దొరికిన వారిని చేయి కొట్టినా అటువంటి బంగారం అంటే బాగుతోళ్ళ పదార్థం అంటే నమ్మితోళ్ళ అయినా కమరే తమ్మ లేదు ఇక రాదన్నాక ఏ ముఖం పెట్టుకుని అక్క మాకాలి బయటికి పోదు పొలవల కడారుతో పుట్టమే నేను చచ్చిపోతానయ్యా బిడ్డ నీ ప్రాణం తీస్తూ ఒక మాట చెప్తా బిడ్డ మరి ఒక మాట చెప్తాను అప్పుడు శివ దంగమే అరిసీలో చూసుకున్నామని కమరాత్తమ్మ అక్కడ మంగళకత్తల మాలు కట్టుకునే చుట్టూ ఆగిపోయిన నీళ్ళ కోనేరు ఉన్నది
బిడ్డ మీ మామ రఘుపతి చూసినా చుట్టూ కంటే గొడవ పెట్టిండు కంటే మన గొడవ పెట్టుకుని బందోబస్తు ఉన్నాడు కాబట్టి మొత్తం అంతా ఆర్జీ పట్టి 3 కోట్లు వేసాడు అట్లా పొడవ అంతా ఆర్జీ పట్టి 10 కోట్లు వేసాలు కట్టాలి అటువంటి చూసినా వేసాలు కట్టి వెళ్ళిపోవాలి బిడ్డ ఇటువంటి ఏచారి కట్టాలయ్యా ఒక చిన్న గురునాథ వేషం కట్టుకోవాలి బిడ్డ గురునాథ గేజం కట్టుకొని వెళ్ళిపోమంటావా గురునాథ్ తేజం కట్టుకుని 4 కొండ పట్టం వచ్చి పట్ట చుట్టూ ఎప్పుడు తిరిగిండు అయ్యా ఇటువంటి ఏచారు 4 కొండ పట్ట మీద మాయిస్తారంగా ఉన్నాయి ఒక కొయ్య వేషం కట్టుకొని పోవాలి పోయి వేషం కట్టినా పట్టమంతా ఎప్పుడు తిరిగి వచ్చినాడు రోజు మీద కమరెత్త మన దొరకలే అటువంటి ఏచాలు అక్కడ మాయిస్తారంగా ఉన్నాయి అయ్యా చిన్న ఒక దేవతలు గార్డెన్ వేషం కట్టుకో బిడ్డ అప్పుడైనా అటువంటి భగవంతుడైనా భగవంతుడు దేవుడు మీరైనా కల్పారు చంపు కొడతా ఉన్నాడా కల్పారు చంపు కొడతా ఉన్నాడా కబడి బద్దాలు ఎత్తా ఉన్నాడా అప్పుడు భగవంతుడు ఏమి చేసినాడా కల్పరొచ్చమటుండు కావిడ బద్ద చేస్తుండు అటువంటి డోకుమా కొట్టుండు ఒలుపుర చేస్తుండు ఉరికాడు జినికలు దొరకట్టుండు జినిక శరణం తీసుకొచ్చుండు డోకుమాకు వచ్చుండు అమరాన్ని పోయి ఎర్రగాల పొంగలు పెట్టండు వాటి కాళ్ళు చేస్తుండు అప్పుడు దేవతలు అటువంటి దేవ గారడన్నా పురుషుడు